మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆదిలాబాద్ జిల్లా బోత్లో జరిగిన ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన మాట్లాడుతూ తానికపై ప్రజలకు హామీలు ఇవ్వలేనని స్పష్టం చేశారు. కారణం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో అన్న అనిశ్చితి ఉందని ఆయన బహిరంగంగా చెప్పడం. ఈ వ్యాఖ్యలతో జూపల్లి తన నిజాయితీని చూపించాలనుకున్నారో లేక రాజకీయ పరిస్థితులను ముందుగానే అంచనా వేశారో అనే సందేహం కలుగుతోంది. జూపల్లి మాట్లాడుతూ హామీలు ఇవ్వకపోయినా తన వంతు కృషి మాత్రం తప్పక చేస్తానని, ప్రజలకు అవసరమైన పనులు చేయడంలో వెనుకాడనని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల సమక్షంలోనే రావడం వల్ల మరింత చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు ఒకే ప్రశ్న వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో మంత్రిగా ఉన్న వ్యక్తి పార్టీ గెలుపుపై సందేహం వ్యక్తం చేయడం అవసరమా? త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జూపల్లి వ్యాఖ్యలు కార్యకర్తల్లో కొంత నిరాశను కలిగించాయి. పార్టీకి బలం చేకూర్చే సమయంలో ఇలాంటి మాటలు రావడం ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నిజంగా జూపల్లి ఆత్మవిశ్వాస లోపమా లేక వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. మొత్తంగా జూపల్లి మాటలు కాంగ్రెస్ లోపలి వర్గాల్లో చర్చలు, రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ ఎలా స్పందిస్తుందో, ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.